హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టాలీవుడ్ టేల్స్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం బుచ్చిబాబు డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ది మూవీ ఫైనల్లీ థియేటర్లోకి అయితే వచ్చేసింది. స్టోరీ వచ్చేసి విజయనగరం జిల్లాలోని కొండకింద ఊరది. ఆ ఊర్లో వందల మంది ఉన్న గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం ఆ ఊరికి ఐడెంటిటీ అనేది ఉండదు. ఆ ఊరన్నా, అక్కడి నుంచి వచ్చిన మనుషులన్నా అందరికీ చిన్న చూపు. పెద్ది విజయనగరంలో కూలి పనులు చేసుకుంటూ ఉంటుంటాడు. క్రికెట్ బాగా ఆడతాడు. 6 బంతులకు 6 సిక్స్లు కొట్టగలడు అని పెద్దిని విజయనగరం బొబ్బిలి టీమ్స్ వేలంలో కొనేందుకు పోటీ పడుతుంటాయి. క్రికెట్ ఆడే పెద్ది కుస్తీలోకి ఎందుకు వెళ్ళాడు? ఊరి కోసం, అక్కడ పుట్టి పెరిగిన మనుషుల కోసం గుర్తింపే లక్ష్యంగా పెట్టుకుని పెద్ది ఎంత దూరం వెళ్ళాడు? ఊరి కోసం ఏం చేశాడు? పెద్ది ఏం సాధించాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే పెద్ది సినిమా చూసేయాల్సిందే. గుర్తింపే తమ ఆత్మగౌరవం అని నమ్మి పోరాటం చేసిన ఒక క్రీడాకారుడి కథ ఈ సినిమా. 2016 ఒలింపిక్ గేమ్స్ అయిపోయిన తర్వాత నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆటకూలీగా పెద్ది ఇంట్రడక్షన్ బాగుంది. పెద్ది ఆడే క్రికెట్ కొంచెం కొత్తగా ఉంటుంది. తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్, ఆమె రాజకీయ ఎత్తుగడలు, ఆమె వెనుక హీరో తిరగడం అలా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మూవీలో జగపతి బాబు గారి అప్పల్ సూరి గెటప్ అండ్ క్యారెక్టర్ మెయిన్ అని చెప్పొచ్చు. అప్పల్ సూరి ఎపిసోడ్తో స్టోరీలోని మెయిన్ పాయింట్ అలాగే ఎమోషనల్ డ్రామా అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ ఈ మూవీలో స్పెషల్ అసెట్ అని చెప్పొచ్చు. ఆయన నటించిన తీరు చాలా హుందాగా ఉంటుంది. మూవీలో పేరున్న నటులు ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ ఆ పాత్రల ఇంపాక్ట్ అయితే తక్కువే. అండ్ ఫైనల్లీ రామ్ చరణ్ గారి గురించి, రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయితే కాదు, కథని నమ్మి చేసిన సినిమా ఇది. ఈ తరహా కథను బుచ్చిబాబు రాసుకోవడం ఎంత ప్రత్యేకమో రామ్ చరణ్ గారు నమ్మి నటించడం కూడా అంతే ప్రత్యేకం. ఇలాంటి కథలైతే రేర్గా వస్తుంటాయి. కుస్తీ క్రీడాకారుడిగా కనిపించేందుకు ఫిజికల్గా తనని తాను మార్చుకున్న తీరు, పోరాట సన్నివేశాలు, ఆయన పడిన కష్టం స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందొచ్చే ఎపిసోడ్ బాగుంటుంది. ఇంటర్వెల్ తర్వాత కుస్తీ నేపథ్యంలో సన్నివేశాలు చాలా బాగుంటాయి. కుస్తీలో చేసే పోరాటాలు, కొరియోగ్రఫీ చేసిన విధానం అయితే డిఫరెంట్గా ఉంటుంది. క్రాస్ ఓవర్ అథ్లెట్ గురించి ఇంట్రడక్షన్, క్రికెట్ని కుస్తీని కలిపి మైదానంలో హీరో చెలరేకపోవడం అయితే కిరాక్ ఉంటుంది. హాస్పిటల్ ఎపిసోడ్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఫస్ట్ హాఫ్లో లాగే సెకండ్ హాఫ్లో కూడా ఆట మారే సందర్భం ఉంటుంది. ఫైనల్లీ సెకండ్ హాఫ్లో అయితే రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, కెమెరా వర్క్, స్పోర్ట్స్ డ్రామా సీన్స్, స్టోరీ అన్నీ అయితే చాలా బాగున్నాయి. సినిమా అయితే చాలా బాగుంది. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.